ఈ ఊర్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని దేవుళ్ళ పూజిస్తారు. పూజించడమే కాదు, ప్రసాదం కింద మందు కూడా పోస్తారు. చాలా విచిత్రంగా ఉంది కదూ. 1988లో ఓం సింగ్ రాథోర్ అనే అబ్బాయి తను ఎంతగానో ప్రేమించే రాయల్ ఎన్ఫీల్డ్ 350cc మీద వెళ్తుంటే ఒక మంచులో రోడ్ సరిగ్గా కనపడక చెట్టుకు గుద్దుకునే యాక్సిడెంట్ లో చనిపోయాడు. పోలీసులు బాడీని హాస్పిటల్ కి, బైక్ ని స్టేషన్ కి తీసుకెళ్లారు. రాత్రి స్టేషన్ బయట పెట్టిన బైక్ పొద్దునికి మాయమైపోయింది. దొంగల్ని పట్టుకునే పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరగడం ఏంటని కంగారు పడ్డారు. వెతకడం స్టార్ట్ చేశారు. ఓం సింగ్ ఎక్కడైతే చనిపోయాడో బైక్ అక్కడ కనిపించింది. ఎవరో కావాలని చేశారని అనుకున్నారంతా. బైక్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి చైన్స్ వేసి లాక్ వేశారు. తర్వాత రోజు మళ్లీ బైక్ మాయమైంది. ఈసారి ఎక్కడ వెతకకుండా డైరెక్ట్ గా యాక్సిడెంట్ జరిగిన స్పాట్ కి వెళ్లారు. బైక్ అక్కడే పార్క్ చేసి ఉంది. ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం అర్థం కాలేదు. పెట్రోల్ ట్యాంక్ అంతా ఖాళీ చేసి చైన్స్ వేసి లాక్ వేశారు. బైక్ మళ్లీ పొద్దునకు మాయమైపోయింది. ఆ నోట ఈ మహత్యం ఊరంతా తెలిసిపోయింది. రాథోర్ కి తన బైక్ అంటే ప్రాణమని, అందుకే తన ఆత్మ బైక్ లో ఉందని, ఎన్నిసార్లు స్టేషన్ కి తీసుకెళ్లినా మళ్లీ యాక్సిడెంట్ అయిన చోటుకే వస్తుందని, ఇంకా అక్కడే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ కి గుడి కట్టేశారు. ఈ గుడి కట్టాక ఆ ఏరియాలో యాక్సిడెంట్స్ తగ్గాయని నమ్ముతారు. ఎవరైనా కొత్త బైక్ కొన్నా లేదా బైక్ ట్రావెలర్స్ అయినా ఈ గుడి దగ్గర ఆగాల్సిందే. ఈ బుల్లెట్ బాబా మందిర్ రాజస్థాన్ లో చుటిలా అనే గ్రామంలో ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ ని ఇష్టపడే మీ ఫ్రెండ్ కి ఈ రీల్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.